వెల్కమ్ టు ఎంఎల్టీ తెలుగు ఛానల్. ఈరోజు మీరు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు అనేవి ఈ యొక్క ఎపిసోడ్లో అయితే ఇవ్వడం జరుగుతున్నాయండి. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. కానీ అంతకంటే ముందు ఇప్పటివరకు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్పై ఖచ్చితంగా క్లిక్ చేయండి. ఆల్ అండ్ నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మాత్రమే నా యొక్క వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది. సో చాలామంది కామెంట్స్ చేస్తున్నారండి. వాళ్ళకున్న డౌట్స్ అవన్నీ కూడాను. సో వాటికి సంబంధించి నేను ఈరోజు అయితే మీకు వీడియో అయితే చేయాలనుకుంటున్నానండి. సో ఏంటి అంటే ఇప్పటివరకు చాలామంది చాలా డౌట్స్ అయితే ఉన్నాయి. ఆ యొక్క డౌట్స్ అన్నీ కూడా ఈ ఎపిసోడ్లో నేను క్లియర్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తానండి. అండ్ ఈరోజు ఎపిసోడ్లో 1 to 10 క్వశ్చన్స్కి అయితే నేను ఆన్సర్స్ అయితే ఇవ్వబోతున్నానండి. స్టూడెంట్స్ ఏంటి అంటే అడ్మిషన్కి సంబంధించి చాలా డౌట్స్ అయితే రేస్ చేశారు. సో ఆ యొక్క డౌట్స్కి సంబంధించిన క్లారిఫికేషన్స్ అయితే నేను ఈ యొక్క వీడియోలో అయితే ఇవ్వాలనుకుంటున్నానండి. సో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. అండ్ లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదామండి. సంతోష్ గారు అడుగుతున్నారండి, మ్యామ్ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు స్విమ్స్ నుంచి? అంటే స్విమ్స్ నుంచి మనకి నోటిఫికేషన్ అనేది ఎప్పుడు వస్తుందని చెప్పి చాలామంది కూడా ఎక్కువ క్వశ్చన్ అనేది రేస్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి నేనైతే మీకు ఇప్పుడు అయితే ఆన్సర్ చెప్పాలనుకుంటున్నానండి. మనకి ప్రెజెంట్ ఈ రోజు కూడా స్విమ్స్ నుంచి అయితే మనకి నోటిఫికేషన్ అయితే ఏమీ ఇవ్వలేదండి అడ్మిషన్కి సంబంధించి. కావాలంటే మీరు ఆల్రెడీ చెక్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ మీకు డిస్క్రిప్షన్స్లో ఆల్రెడీ వీడియో చేసిన వాటిలో స్విమ్స్కి సంబంధించి ఆ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇచ్చాను కాబట్టి సో మీరు కూడా ఒకసారి చెక్ చేసుకోండి. నేను ఆల్రెడీ చెక్ చేసి మీకు ఈరోజు ఈ విషయం అయితే చెప్తున్నాను. సో ఇప్పటివరకు అయితే మనకి ఏ విధమైన అప్డేట్ కానివ్వండి, లేదంటే ఏ విధమైన అడ్మిషన్ నోటిఫికేషన్ కానివ్వండి ఏది కూడా రాలేదండి. వస్తే మాత్రం నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తాను. అండ్ స్టూడెంట్స్ ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారండి. ఏంటి అంటే అది మేడం ఎంసెట్కి సంబంధించి అంటే ఈఏపీసెట్కి సంబంధించి మనకి ఖచ్చితంగా ర్యాంక్ అనేది రావాలా మేడం అని చెప్పి అయితే అడుగుతున్నారా. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఖచ్చితంగా ఎంసెట్ అనేది రాసి ఉండాలా అని కూడా అడుగుతున్నారండి. కానీ ఏంటి అంటేనండి ఇది ప్రజెంట్ వీళ్ళు పెట్టిన ఇది ఒక కొత్త అప్డేట్ అండి. వాళ్ళు ముందుగానే ఎప్పుడో మనకి ఇచ్చారు. ఇది 7th మంత్లోనే ముందుగానే మనకి అనౌన్స్మెంట్ అనేది కూడా చేశారు. ఏమనంటే స్విమ్స్కి సంబంధించి ఎవరైనా అడ్మిషన్ తీసుకోవాలి అంటే పారామెడికల్ కానివ్వండి, లేదంటే బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి, ఇంకా రిమైనింగ్ ఏ కోర్సెస్ అయితే ఉన్నాయో మనకి పారామెడికల్, బీఎస్సీ నర్సింగ్ వీటికి సంబంధించి కోర్సెస్ వాటన్నిటికి సంబంధించి ఖచ్చితంగా మీరైతే ఎంసెట్ ర్యాంక్ అనేది ఖచ్చితంగా ఉండాలి అని అయితే వాళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో నేను కూడా మీకు ఆ విషయమే నేను చాలాసార్లు క్లియర్గా చెప్పానండి. సో కాబట్టి మనకి ఏంటంటే వాళ్ళు ఇచ్చిన ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఆర్ బైపీసీ అని చెప్పి అయితే అడగడం జరిగింది. అండ్ నెక్స్ట్ మనకి సెకండ్ పాయింట్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. నేను ఇది కూడా మీకు విత్ ప్రూఫ్తో కూడా లాస్ట్ వీడియోస్లో చూపించాను. మనకి ఏమడిగారంటే సెకండ్ పాయింట్లో, ఫస్ట్ పాయింట్లో ఇంటర్మీడియట్ విత్ క్వాలిఫికేషన్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్స్ అయితే అడిగారు. అండ్ నెక్స్ట్ సెకండ్లో మనకి ఏపీ ఎంసెట్ ర్యాంక్ అయితే అడిగారండి. సో కాబట్టి మనకి వాళ్ళు ఏవైతే ఇచ్చారో ఎలిజిబిలిటీస్ మనకి ఇవి 2 ఎలిజిబిలిటీస్ ఉంటేనే మనకి ఆ యొక్క స్విమ్స్లో మనకి అడ్మిషన్ అనేది దొరుకుతుందండి. సో కాబట్టి ఎవరైతే ఎంసెట్ రాసి ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క స్విమ్స్కి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఐషు గారు అడుగుతున్నారు, మేడం ఎంటర్ బైపీసీ కంప్లీటెడ్ మేడం డిఎంఎల్టీ హౌ టు అప్లై ప్లీజ్ రిప్లై గవర్నమెంట్ కాలేజెస్ అక్క డూ బెస్ట్ దాని గురించి వీడియో చేయండి, ఇంకా నోటిఫికేషన్ చెప్పండి. ఓకే అండి, మీరు బైపీసీ అనేది కంప్లీట్ చేశాను అంటున్నారు అండ్ డిఎంఎల్టీకి అయితే అప్లై చేయాలని అనుకుంటున్నారు. సో కాబట్టి దీనికి సంబంధించి వీడియో అయితే చేయమని అడిగారండి. సో దీనికి సంబంధించి అయితే వీడియో అయితే నేను త్వరలోనే చేస్తానండి. అండ్ నెక్స్ట్ ఈ రోజు వరకు అయితే మనకి డిఎంఎల్టీకి సంబంధించి ఎటువంటి నోటిఫికేషన్ అయితే తెలంగాణ నుంచి మనకి రిలీజ్ అవ్వలేదండి. అండ్ ఏపీకి అయితే ఎప్పుడో రిలీజ్ అయిపోయింది అండ్ అడ్మిషన్స్ కూడా క్లోజ్ అయిపోయినాయండి. ఈ యొక్క డిఎంఎల్టీకి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి మీకు త్వరలోనే వీడియో అయితే చేసి నేను అప్లోడ్ చేస్తానండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు అనేది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అండి, జయకృష్ణ గారు అడుగుతున్నారు, మ్యామ్ ఈ ఇయర్ బీఎస్సీ నర్సింగ్ అడ్మిషన్స్ ఎలా తీసుకుంటారు మ్యామ్? త్రూ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఆర్ నీట్ ర్యాంక్ ఆర్ ఇంటర్మీడియట్? ప్లీజ్ మ్యామ్ రిప్లై మ్యామ్ ప్లీజ్. టీఎస్లో అంటే వీళ్ళు తెలంగాణకు సంబంధించి అడుగుతున్నారండి. సో కాబట్టి ఏంటంటే మనకి ఎలా తీసుకుంటారు అనేది అయితే నేను మీకు క్లియర్గా చెప్తానండి. ఫస్ట్ మనకైతే ఇండియా వైజ్ చూసినట్టయితే మనకి నీట్ ర్యాంక్ అనేది కావాలి అని చెప్పి అయితే అడగడం జరిగిందండి. బట్ స్టేట్ వైజ్ చూసినట్టయితే మనకి నీట్ ర్యాంక్ అనేది కంపల్సరీ అని అయితే అక్కడ
మెన్షన్ చేయట్లేదండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు నీట్ రాసిన నీట్ యాస్పిరెంట్ మీద అయితే జాయిన్ అవ్వచ్చు. ఇన్ కేస్ మీరు నీట్ రాయకపోయినా కూడా మీ యొక్క మెరిట్ మార్క్స్ని బట్టి అయితే బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి ఈ గ్రూప్స్కి మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇదే క్వశ్చన్ చాలామంది రిపీట్ చేశారండి. మేడం బీఎస్సీ నర్సింగ్‌కి ఖచ్చితంగా నీట్ అనేది రాయాలా అని చెప్పి అడుగుతున్నారు. నేను ఈ యొక్క క్వశ్చన్‌కి సంబంధించి లాస్ట్ వీడియోలో కూడా అంటే ప్రీవియస్ వీడియోలో యొక్క క్యూఎండ్ఏకి సంబంధించి కూడా నేను ఆన్సర్ అయితే ఇచ్చానండి. సో కాబట్టి ఏంటి అంటే మరలా నేను మీకు చెప్తున్నానండి. ఈ యొక్క నీట్ ఎగ్జామ్ అనేది కన్ఫర్మ్‌గా రాయాలా? ర్యాంక్ అనేది రావాలని అడుగుతున్నారు కదండీ! దానికి సంబంధించి ఈరోజైతే నేను మీకు క్లారిఫికేషన్ అయితే ఇవ్వాలనుకుంటున్నానండి. నీట్ ఎగ్జామ్ అయితే ఏపీ వాళ్ళకి కానివ్వండి, తెలంగాణ వాళ్ళకి కానివ్వండి, ఇద్దరికి కూడా కంపల్సరీ అని అయితే వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరగలేదండి. ఇంకోటి ఏంటంటే నీట్ రాసుంటే బెనిఫిట్ కూడా ఉందండి. నీట్ రాసుంటే మీరు నీట్ యాస్పిరెంట్ మీద జాయిన్ అయ్యే అవకాశం అనేది ఉంది. అండ్ నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ మీరు నీట్ రాయకపోతే మీరు కంగారు పడాల్సింది కూడా ఏమీ లేదండి. మెరిట్ని బట్టి జాయిన్ అవ్వచ్చు. అండ్ ఇంకో క్వశ్చన్ కూడా అడుగుతున్నారండి. మేడం బీఎస్సీ నర్సింగ్ జాయిన్ అవ్వాలంటే ఎంసెట్ అనేది రాయాలా అని చెప్పి అడుగుతున్నారు. బీఎస్సీ నర్సింగ్‌కి ఎంసెట్ రాయాల్సిన అవసరం అయితే లేదండి. కానీ ఓన్లీ స్విమ్స్ వాళ్ళు మాత్రం ఎంసెట్ ఏపీ ఎంసెట్ అనేది అడుగుతున్నారు. సో కాబట్టి ఆ యొక్క స్విమ్స్‌కి మాత్రం మీరు ఆ యొక్క ఏపీ ఎంసెట్ అనేది అయితే రాసి ఉంటే మాత్రం మీకు ఎలిజిబిలిటీ అనేది ఉంటుందండి. సో కాబట్టి మీ డౌట్ అనేది క్లియర్ అయిందని అయితే నేను అనుకుంటున్నాను. ఒకవేళ క్లియర్ అయితే మీరు కింద లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి ఒక్కొక్కరు ఒక్కొక్క ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారండి. మొన్న ఆల్రెడీ నేను నిమ్స్‌కి సంబంధించి వీడియోస్ అయితే చేశాను. ఆల్రెడీ రిలీజ్ అయిన యొక్క నోటిఫికేషన్ సంబంధించి వాళ్ళు ఏమని చెప్పి అడిగారు, వాళ్ళ యొక్క నిమ్స్‌కి సంబంధించి వాళ్ళు స్పెషల్‌గా ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి అందులో మెరిట్ వచ్చిన వాళ్ళని తీసుకుంటామని అయితే వాళ్ళు అనౌన్స్ చేయడం జరిగింది. సో అదే రకంగా మనకి రిమైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి దేనికి సంబంధించిన వాళ్ళు దానికి స్పెషల్‌గా ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది అయితే పెట్టొచ్చు. లేదు అంటే పెట్టకపోవచ్చు కూడానండి. కానీ మోస్ట్‌లీ ఎక్కువ పర్సెంట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కొన్ని ఇన్స్టిట్యూషన్స్ అనేవాళ్ళు పెడుతున్నారు కాబట్టి సో మనం కూడా ఖచ్చితంగా మనకు ఎగ్జామ్ అయితే పెట్టరు అని అయితే అనుకోలేము. సో కాబట్టి నీట్ అనే అడగవసరం లేదండి వాళ్ళు. వాళ్ళ ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించి ఎంట్రన్స్ ఎగ్జామ్ పెట్టినప్పుడు మీరు అది రాసి క్వాలిఫై అయినా కూడా అందులో మెరిట్ వచ్చినప్పుడు కూడా వాళ్ళు తీసుకునే అవకాశం అనేది ఉంటుంది. నెక్స్ట్ స్విమ్స్‌కి అయితే మాత్రం ఖచ్చితంగా బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి, నెక్స్ట్ బీఎస్సీ పారామెడికల్‌కి సంబంధించి కానివ్వండి, ఖచ్చితంగా అయితే ఏపీ ఎంసెట్ అనేది అయితే రాసి ఉండాలని అని వాళ్ళు మస్ట్ అండ్ షుడ్‌గా మనకి మెన్షన్ చేశారు. అండ్ నెక్స్ట్ మనకి నీట్ ర్యాంక్ ఉంటేనే జాయిన్ అవ్వాలా లేదా అనే దానికి కూడా నేనైతే మీకు క్లియర్‌గా ఆన్సర్ అయితే చెప్పేశానండి. సో అండ్ నెక్స్ట్ క్వశ్చన్ అయితే చూద్దామండి. అండ్ నెక్స్ట్ లక్ష్మి గారు అడుగుతున్నారండి. మ్యామ్ బీఎస్సీ ఎంఎల్టీ ఏపీ నోటిఫికేషన్ ఎప్పుడు మ్యామ్ ప్లీజ్ రిప్లై మ్యామ్ అని చెప్పి ఇంకా అయితే రిలీజ్ చేయలేదండి. సో దీనికి సంబంధించి ఏదైనా అప్డేట్ వస్తే మాత్రం నేను ఖచ్చితంగా మీకు వీడియో అయితే చేస్తాను. ప్రస్తుతానికి మనకి ఏ విధమైన అప్డేట్ అయితే రాలేదండి. అండ్ నెక్స్ట్ ఏంటంటే చాలామంది అడుగుతున్నారు మేడం థర్డ్ వీక్ అన్నారు ఇంకా రాలేదు అని చెప్పండి. కానీ ఫస్ట్ మనకి థర్డ్ వీక్ అని చెప్పి అయితే మెన్షన్ చేయడం జరిగిందండి. కానీ ప్రెజెంట్ అయితే ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. అండ్ నెక్స్ట్ మనకి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదండి. మనకి ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఇంకా మనకి ఏంటి అనేది. సో కాబట్టి వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉందండి. ఎప్పుడైతే రిలీజ్ చేస్తారో నేను వాటికి సంబంధించి ఖచ్చితంగా వీడియో అయితే చేస్తానండి. అండ్ ఏపీ జీఎన్ఎం అడ్మిషన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. దానికి సంబంధించి కూడా నేను వీడియో అయితే చేశాను. సో ఇప్పటివరకు ఎవరైనా చూడకపోతే చూడండి. అండ్ నిమ్స్‌కి సంబంధించి బీఎస్సీ నర్సింగ్ అండ్ బీఎస్సీ పారామెడికల్‌కి సంబంధించి అండ్ బీపీటీ కోర్స్‌కి సంబంధించి అయితే అడ్మిషన్స్ రిలీజ్ అయింది. సో దానికి సంబంధించి కూడా వీడియో చేశాను. సో అవి కూడా ఇంకా ఎవరైనా చెక్ చేయకపోయినట్టయితే చెక్ చేయండి. అండ్ నెక్స్ట్ అభిషేక్ గారు అడుగుతున్నారండి. మ్యామ్ నిమ్స్ బీఎస్సీ ఎంఎల్టీ ఎంట్రన్స్ ఎగ్జామ్‌కి సిలబస్ ఏంటి? మోడల్ పేపర్స్ ప్రొవైడ్ చేయండి ప్లీజ్ మ్యామ్ అని చెప్పి అయితే అడుగుతున్నారండి. ఇక్కడ మనకి ఏంటి అంటే సిలబస్ ఆల్రెడీ నేను ఆ రోజు నిమ్స్‌కి సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసిన దాంట్లోనే నేను సిలబస్ అయితే కూడా వాళ్ళు మెన్షన్ చేయడం అయితే జరిగిందండి. సో ఆ సిలబస్ నేను కూడా మీకు చెప్పడం అయితే జరిగింది. ఇంకొకసారి దీనికి సంబంధించిన డౌట్స్ ఈ యొక్క డౌట్ అనేది క్లారిఫై చేయడం కోసం ఇప్పుడైతే నేను చెప్తున్నానండి. మనకు ఆల్రెడీ వాళ్ళు మెన్షన్ చేశారు. ఆ యొక్క బీఎస్సీ పారామెడికల్ అడ్మిషన్‌కి సంబంధించి రిలీజ్ చేసిన నోటిఫికేషన్‌లోనే మనకి ఏంటి అంటే టోటల్‌గా 90 అంటే 90 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుందండి. అండ్ నెక్స్ట్ టైం కనుక చూసినట్టయితే మనకి 2 అవర్స్ టైం అయితే ఇస్తున్నారండి.
అండ్ నెక్స్ట్ మనకు క్వశ్చన్స్ అనేవి సిలబస్కి సంబంధించి అడిగారు కదండి మీరు. సో ఆ యొక్క క్వశ్చన్స్ అనేవి వేటి నుంచి అడుగుతున్నారంటే మనకి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ అండ్ జువాలజీ ఎట్ ఇంటర్మీడియట్ లెవెల్ వాళ్ళు ఖచ్చితంగా మెన్షన్ చేశారండి. అక్కడ మనకి ఇంటర్మీడియట్ లెవెల్కి సంబంధించి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ నుంచి అయితే క్వశ్చన్స్ అయితే అడగడం జరుగుతుంది అని చెప్పి. అండ్ మీరు మోడల్ పేపర్స్కి సంబంధించి అయితే ఇంకా ప్రొవైడ్ చేయమని అడిగారు కదండి. సో దానికి సంబంధించి ఏమన్నా మోడల్ పేపర్స్ ఉన్నాయేమో నేనైతే ట్రై చేస్తానండి. ఒకవేళ ఇన్ కేస్ నాకు దొరికినట్టయితే నేను మీకు ఖచ్చితంగా వీడియో అయితే చేసి మళ్ళీ ఎక్కువ మోడల్ పేపర్స్ అన్నీ కూడా మీకు సెండ్ చేయడం అయితే జరుగుతుంది. సో కాబట్టి ఎంతో కొంత మీ డౌట్ అనేది నేనైతే క్లియర్ చేశానని అనుకుంటున్నాను. సో మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ నెక్స్ట్ సుమన్ గారు అడుగుతున్నారండి, ఏపీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మ్యామ్ అని చెప్పి. ప్రజెంట్ అయితే ఇంకా మనకి ఏ విధమైన నోటిఫికేషన్స్ ఏపీ నుంచి అయితే రిలీజ్ కాలేదండి. ఓన్లీ మనకి ఏపీ నుంచి ఓన్లీ జిఎన్ఎం నోటిఫికేషన్ మాత్రమే రిలీజ్ అయింది. ఇంకా రిమైనింగ్ ఏ నోటిఫికేషన్ కూడా మనకి రిలీజ్ అవ్వలేదు. ఒకవేళ ఇన్ కేస్ రిలీజ్ అయితే మాత్రం ఖచ్చితంగా వీడియో అయితే మీకు వస్తుందండి. నేను వీడియో అయితే చేస్తాను కాబట్టి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు అనేది కూడా చూద్దామండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ప్రభాకర్ అడుగుతున్నారండి, ఎన్టీఆర్ యూనివర్సిటీ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది మ్యామ్ అని చెప్పి. ఇంకా నోటిఫికేషన్ అయితే రాలేదండి. నోటిఫికేషన్ వస్తే మాత్రం నేను మీకు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ స్వరూప గారు అడుగుతున్నారండి, హాయ్ మ్యామ్, నాకు ఇంటర్మీడియట్లో మా వాళ్ళకి ఎన్ని మార్క్స్ అయితే వచ్చినాయో చెప్పారండి. అండ్ నెక్స్ట్ బీఎస్సీ ఎంఎల్టీకి సీట్ వస్తుందా ఇన్ ప్రైవేట్ కాలేజ్, లేకపోతే ఎంట్రన్స్ టెస్ట్ ఏమైనా పెడతారా మ్యామ్, కొంచెం డీటెయిల్గా చెప్పండి మ్యామ్ అని చెప్పి అయితే అడుగుతున్నారండి. మనకి వచ్చిన మార్క్స్ని బట్టి అండ్ నెక్స్ట్ మన కేటగిరీ అంటే మన యొక్క క్యాస్ట్ని బట్టి మనకి సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏంటంటేనండి, మనకి ఇప్పుడు ప్రెజెంట్ కొన్ని కాలేజెస్ వాళ్ళు ఇన్స్టిట్యూషన్స్కి సంబంధించి మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే స్పెషల్గా కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. సో ఇన్ కేస్ అలా కండక్ట్ చేసినట్టయితే మీరు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాస్తే అందులో మెరిట్ వస్తే మీకు సీట్ అనేది అలాట్ చేయడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఎవరు అడుగుతున్నారు అనేది అయితే చూద్దామండి. అండ్ నెక్స్ట్ శ్రవంతి గారు అడుగుతున్నారండి, మ్యామ్ బీపీటీకి నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ చేస్తారు, ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ నోటిఫికేషన్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారని అయితే అడుగుతున్నారండి. ఇంకా ప్రెజెంట్ అయితే రిలీజ్ చేయలేదండి. ఇన్ కేస్ రిలీజ్ చేస్తే మాత్రం ఖచ్చితంగా నేను మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామండి. వంశీ గారు అడుగుతున్నారండి, మ్యామ్ అన్ని యూనివర్సిటీస్ ఎగ్జామ్స్ గురించి వీడియో అప్లోడ్ చేయండి మ్యామ్ అని చెప్పి. ప్రస్తుతానికైతే మనకి కొత్త రూల్స్ అయితే పెడుతున్నారండి ఇన్స్టిట్యూషన్స్ సంబంధించి. అంతకుముందు మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఇవైతే చాలా వరకు కండక్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు ప్రెజెంట్ కండక్ట్ చేస్తున్నారు. సో కాబట్టి వాటికి సంబంధించి వాళ్ళు కండక్ట్ చేసినప్పుడు మాత్రమే ఆ యొక్క ఇన్ఫర్మేషన్ అయితే నేను మీకు ఇవ్వగలుగుతానండి, వాళ్ళు అనౌన్స్ చేస్తే మాత్రం. సో అంతకుముందు అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నిమ్స్కి సంబంధించి వాళ్ళు మెన్షన్ చేశారు కాబట్టి వీడియో అయితే చేయగలిగానండి. ఇన్ కేస్ అటువంటి వాటికి సంబంధించి ఏమన్నా మనకి రిలీజ్ చేస్తే మాత్రం నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తానండి. మీకు 1 to 10 క్వశ్చన్స్ అయితే నేను ఆన్సర్ అయితే చేస్తానని చెప్పాను, కానీ ఇంకా చాలామంది క్వశ్చన్స్ అడిగారు. సో వాటికి సంబంధించి కూడా నేను స్పీడ్గా అయితే మీకు రిప్లై అయితే ఇస్తానండి. నిఖిల్ గారు అడుగుతున్నారండి, టీఎస్ బిఎస్ఎంఎల్టీ కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నోటిఫికేషన్ చెప్పండి మ్యామ్ అని చెప్పి. ప్రెజెంట్ అయితే రిలీజ్ అవ్వలేదండి. ఈవెన్ ఈరోజు కూడా మనకి ఈ యొక్క కేఎన్ఆర్ యూహెచ్ఎస్ నుంచి మనకి బీఎస్సీ ఎంఎల్టీ కానివ్వండి, బీఎస్సీ నర్సింగ్ కానివ్వండి, ఏ విధమైన నోటిఫికేషన్ అయితే మనకి రిలీజ్ కాలేదండి. కావాలంటే మీకు నేను ఆల్రెడీ కేఎన్ఆర్ యూహెచ్ఎస్కి సంబంధించి ఆ యొక్క లింక్స్ అనేవి కూడా ప్రొవైడ్ చేశాను వీడియోస్లో. సో మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ చూద్దామండి ఎవరు క్వశ్చన్ అడుగుతున్నారు అనేది. జ్ఞాన ప్రసన్న గారు అడుగుతున్నారండి, మ్యామ్ ఏపీలో ఎప్పుడు స్టార్ట్ అవుతాయి బీఎస్సీ నర్సింగ్ అని చెప్పి. ఇంకా ప్రెజెంట్ అయితే స్టార్ట్ అవ్వలేదండి. స్టార్ట్ అయినప్పుడు మాత్రం వీడియో అయితే చేస్తానండి. నెక్స్ట్ మనకి ఎస్పీకే గారు అడుగుతున్నారండి, మ్యామ్ ఐ హ్యావ్ రిటర్న్ ఓన్లీ ఎంసెట్ అండ్ ఐ గాట్ 53 మార్క్స్ అండ్ I got 620 marks in IPE. I am eligible for BSc nursing course in government colleges or private institutions in AP. Please do help me సిస్టర్ అని చెప్పి అడుగుతున్నారండి. మనకి ఎంసెట్ అయితే మనకి ఏపీకి ఇంకా ఎలిజిబుల్ కింద వాళ్ళు అయితే అడగలేదండి. ఓన్లీ మనకి స్విమ్స్కి మాత్రమే ఎంసెట్ అయితే అడగడం జరిగింది. బీఎస్సీ నర్సింగ్కి అయితే మన ఏపీకి సంబంధించి రిమైనింగ్ వాటికి ఎంసెట్ అయితే అవసరం లేదండి.
ఓన్లీ స్విమ్స్‌కి సంబంధించి మీరు బీఎస్సీ నర్సింగ్ చేయాలంటే మాత్రం మీ యొక్క ఎంసెట్ ఆ యొక్క ర్యాంక్ అనేది అవసరం అవుతుంది. స్విమ్స్‌కి సంబంధించి జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రమే మీకు అది ఎలిజిబుల్‌గా తీసుకుంటారండి. లేదు రిమైనింగ్ మీరు వేరే కాలేజ్‌లో ఏమన్నా జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం ఎంసెట్ అయితే అవసరం లేదండి. ఒకవేళ మనకి ఎంసెట్ అయితే కావాలి అంటే ఖచ్చితంగా ముందే మెన్షన్ చేస్తారు. ప్రెజెంట్ మనకి ఏపీకి సంబంధించి రిమైనింగ్ వేటిలో కూడా ఎంసెట్ అనేది మెన్షన్ చేయలేదు. అండ్ నెక్స్ట్ ఇంకొక విషయం ఏమిటి అంటేనండి, మనకి స్పెషల్‌గా ఏ ఇన్‌స్టిట్యూషన్‌కి సంబంధించి వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే కండక్ట్ చేస్తున్నారు. సో, ఇన్ కేస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఏమన్నా కండక్ట్ చేస్తే అందులో మీరు అంటే ఏ ఇన్‌స్టిట్యూట్‌కి సంబంధించి వాళ్ళు ఎంట్రన్స్ ఎగ్జామ్స్ అయితే ప్రెజెంట్ కండక్ట్ చేయడం అయితే జరుగుతుందండి. మరి ఒకవేళ ఇన్ కేస్ కండక్ట్ చేయకపోవచ్చు. ఒకవేళ ఇన్ కేస్ కండక్ట్ చేసినప్పుడు కూడా మీకు అందులో మెరిట్ వస్తే మీరు సీట్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. మీ యొక్క ఐపీఈ మార్క్స్‌ని బట్టి కూడా మీరు జాయిన్ అవ్వచ్చండి. గవర్నమెంట్‌లో వస్తే గవర్నమెంట్‌లో జాయిన్ అవ్వచ్చు. లేదు అంటే ప్రైవేట్‌గా అయితే నంబర్ ఆఫ్ కాలేజెస్ ఉన్నాయి. సో, కాబట్టి నంబర్ ఆఫ్ కాలేజెస్‌లో మీకు ఏదో ఒక కాలేజ్‌లో సీట్ అయితే అలాట్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. సో, కాబట్టి ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ క్వెషన్ ఎవరు అడుగుతున్నారు చూద్దామండి. దొరబాబు గారు అండ్ సంతోష్ దేవతి గారు అడుగుతున్నారండి. మేడం జీఎన్ఎం నర్సింగ్‌ను తీసేస్తారా అంటున్నారు. అది నిజమేనా మేడం? ప్లీజ్ రిప్లై మ్యామ్. జీఎన్ఎం నర్సింగ్ అనేది ప్రెజెంట్ అయితే మరి దీనికి సంబంధించి ఏ విధమైన ఇన్ఫర్మేషన్ అయితే లేదండి. తీసేస్తారా అనే దానికి. కాకపోతే మీరు ఒకవేళ ఇన్ కేస్ జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వండి. ఎందుకంటే జీఎన్ఎం అనేది బెస్ట్ కోర్సే. అండ్ నెక్స్ట్ ఏంటంటే మనకి జీఎన్ఎం చేసిన తర్వాత మనకి గవర్నమెంట్ దానికి సంబంధించి కూడా జాబ్ నోటిఫికేషన్స్ అనేవి ఇస్తున్నారు. సో, కాబట్టి వాటికి సంబంధించి మీరు ఏదైనా గవర్నమెంట్ జాబ్‌లో కూడా మీరు జాయిన్ అవ్వచ్చు. లేదంటే ప్రైవేట్‌గా కూడా జాయిన్ అవ్వచ్చండి. సో, దానివల్ల మీకు ఎటువంటి అంటే మీకు ఎటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఒకవేళ మనం జీఎన్ఎం చేస్తే ఈ కోర్స్ తీస్తే నెక్స్ట్ మనకి సోర్స్ అనేది ఉంటుందా లేదా అన్న డౌట్ అయితే మీకు ఉండొచ్చండి. అంతకుముందు కూడానండి మీకు ఒక ఎగ్జాంపుల్‌గా చెప్తున్నాను నేను. అంతకుముందు కూడా ఎంఎల్టీ కోర్స్ అనేది ఒక 1 ఇయర్ అయితే ఆహ్, కంప్లీట్‌గా ఆపేశారండి. కానీ ఆ నెక్స్ట్ ఇయర్ నుంచి కంటిన్యూ చేశారు. ఓకే. అండ్ నెక్స్ట్ ఏంటంటే డీఎంఎల్టీ కోర్స్ కూడా ఆపేస్తారన్న టాక్ కూడా వచ్చింది. కానీ అది కూడా డీఎంఎల్టీకి సంబంధించి కూడా ఏపీలో అయితే నోటిఫికేషన్ రిలీజ్ అయింది. అండ్ అడ్మిషన్ కూడా జరిగిపోయి క్లోజ్ అయినాయి. అండ్ నెక్స్ట్ తెలంగాణ వాళ్ళకి కూడా ఇంకా త్వరలోనే రిలీజ్ చేస్తారు. కాబట్టి మీకు వాటికి సంబంధించి ఏ విధమైన డౌట్స్ అయితే మీరు పెట్టుకోవద్దు. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు జాయిన్ అవ్వాలనుకుంటే జీఎన్ఎం జాయిన్ అవ్వండి. దాని ఆ తర్వాత అది ఉంచుతారా, ఉంచరా అనేది అఫీషియల్‌గా మనకి వాళ్ళు అనౌన్స్ చేసేంత వరకు కూడా మనకు తెలీదండి. ఇన్ కేస్ మనకు అఫీషియల్‌గా నేను 2 రకాలుగా చెప్తున్నానండి. మనకు యూజ్ ఎంతవరకు ఉంది, మనకి యూజ్ అనేది ఎంతవరకు లేదనేది కూడా నేను మీకు చెప్తాను. ఒకవేళ మనకి అఫీషియల్‌గా అనౌన్స్ చేసి ఇన్ కేస్ తీసేసినప్పటికీ కూడా మాక్సిమం అయితే తీయరండి. ఇన్ కేస్ తీస్తే కూడా మీకు ఎటువంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. మీరు ఆ యొక్క జీఎన్ఎం ఆ యొక్క సర్టిఫికేట్ మీద అయితే మీరు గవర్నమెంట్ జాబ్స్‌కి అయితే ఎలిజిబుల్ ఉంటుంది. అండ్ జాబ్స్ కూడా తీస్తారు కాబట్టి అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకా కంప్లీట్‌గా ఓవరాల్‌గా చెప్తున్నానండి. మనకి కేఎన్ఆర్ యూహెచ్ఎస్‌కి సంబంధించి నోటిఫికేషన్ అయితే అడ్మిషన్ సంబంధించి రిలీజ్ అవ్వలేదు. అండ్ నెక్స్ట్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి కూడా రిలీజ్ అవ్వలేదండి. అండ్ స్విమ్స్‌కి సంబంధించి కూడా ఈరోజు కూడా రిలీజ్ అవ్వలేదు. సో, మీకేమన్నా డౌట్స్ ఉన్నట్టయితే నేను ఆల్రెడీ వెబ్‌సైట్ లింక్స్ అన్ని ఇచ్చాను కాబట్టి ప్రీవియస్ వీడియోస్‌లో మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. నేనైతే ఈరోజు చెక్ చేసి చెప్తున్నానండి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అంతా కూడాను. అండ్ నెక్స్ట్ తెలంగాణకి సంబంధించి జీఎన్ఎం నోటిఫికేషన్ అనేది రిలీజ్ అయిందని కూడా అడిగారండి. ఇంకా అయితే రిలీజ్ అవ్వలేదండి. అండ్ నెక్స్ట్ బీపీటీ కోర్స్‌కి సంబంధించి అడిగారు. ఇంకా రిలీజ్ అవ్వలేదు. ఓన్లీ మనకి రిలీజ్ అయినాయి నిమ్స్ నుంచి బీఎస్సీ నర్సింగ్ అండ్ బీఎస్సీ పారామెడికల్ కోర్స్ సంబంధించి అయితే అడ్మిషన్ సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. అండ్ నెక్స్ట్ ఏపీ జీఎన్ఎం కోర్స్‌కి సంబంధించి అయితే అడ్మిషన్‌కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది కానీ ఇంకా రిమైనింగ్ ఏ నోటిఫికేషన్ అనేది మనకి రాలేదు. ఇన్ కేస్ ఏదైనా నోటిఫికేషన్ సంబంధించి ఇన్ఫర్మేషన్ వస్తే మాత్రం నేను ఖచ్చితంగా వీడియో అయితే చేస్తానండి. సో, ఎప్పటికప్పుడు వీడియోస్ అన్నీ కూడా చూస్తూ ఉండండి. అండ్ నాకు ఒక 3, 4 మెంబర్స్ వరకు మెసేజ్ చేశారండి. ఏమనంటే, "అక్క మేము ఇక నోటిఫికేషన్ అనేది మిస్ అయ్యామని చెప్పి. అండ్ అది కూడా నిమ్స్‌కి సంబంధించి అయితే మిస్ అయ్యామని చెప్పైతే కొంతమంది నాకు ఆల్రెడీ కామెంట్స్ చేశారు అండ్ మెసేజ్ కూడా చేశారండి. సో, కాబట్టి ఎందుకని అంటే మీరు ఇటువంటి నోటిఫికేషన్స్ అనేవి మిస్ అవ్వకూడదు ఇంపార్టెంటే అనుకుంటే ఖచ్చితంగా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ఆల్ అని నోటిఫికేషన్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మాత్రమే నా యొక్క వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రీచ్ అవుతాయి కాబట్టి మీరు ఏ ఒక్క ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ కూడా మిస్ అయ్యే ఛాన్స్ అయితే ఉండదండి. సో, అందుకనే ఒకటికి 2 సార్లు నేను చెప్తూ ఉంటాను.
బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండని. ఓన్లీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోతదని కొంతమంది ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారు తప్ప బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయట్లేదు. సో, కాబట్టి ఇక నుంచి ఇటువంటి తప్పు అనేది జరగకుండా ఉండాలి. మీరు తర్వాత అయ్యో! మేము మిస్ అయ్యామని అన్న ఫీలింగ్ మీకు రాకుండా ఉండాలంటే మీరు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్‌పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ క్లిక్ చేయండి. అప్పుడు మాత్రం నా యొక్క వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుందండి. అండ్ ఇప్పటివరకు చెప్పిన ఇన్ఫర్మేషన్ ఎవరికన్నా కొద్దిగన్నా యూజ్‌ఫుల్‌గా ఉంది అనుకుంటే ఖచ్చితంగా లైక్ చేయండి. మీరిచ్చే ఆ యొక్క లైక్స్ సపోర్ట్‌ని బట్టే రిమైనింగ్ వీడియోస్ అనేవి కూడా నేను చేయగలుగుతాను. అండ్ చా డౌట్స్ అయితే చాలామంది అడిగారు. సో, వాటికి సంబంధించి నేను 10 క్వెషన్స్ సంబంధించి ఆన్సర్స్ అయితే ఇస్తానని చెప్పన్నాను. కానీ అంతకంటే ఎక్కువే ఇచ్చాను. ఎందుకంటే చాలామంది మైండ్‌లో ఇటువంటి డౌట్స్ అనేవి పెట్టుకుని ఉండి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. సో, అందుకని చెప్పి నేను యొక్క డౌట్స్ అన్నీ అయితే క్లియర్ చేశానండి. సో, మీకు యూజ్‌ఫుల్‌గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా లైక్ చేసి వెళ్ళండి. అండ్ మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.